హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు విడుదల, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీవితాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి మార్పుకు నాంది పలికే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి అత్యంత కీలకమైన సమాచారం అయితే బయటకొచ్చింది. గత కొన్నేళ్లుగా తమకు రావాల్సిన బకాయిల కోసం కళ్ళలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న ఉద్యోగులకు, ఉద్యోగ వర్గాలకు ఊరటనిస్తూ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి మరియు మంత్రుల బృందం ఒక సంచలన నిర్ణయాన్నయితే తీసుకున్నారు. ఈ నిర్ణయం కేవలం ఒక సాధారణ ప్రకటన మాత్రమే కాదు, ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును మార్చే ఒక బలమైన హామీ అనే చెప్పవచ్చు. ఈ క్రమంలో ప్రభుత్వం రూపొందించినటువంటి ఆ 100 రోజుల ప్రణాళిక వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశ్యం ఏమిటి? అది ఏ విధంగా అమలు కాబోతోందనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం లోతుగా మరియు వివరంగా విశ్లేషించుకోవాల్సి ఉంది. ముందుగా మనం చర్చించుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన అంశం ఆ భారీ అంకె, అదే 14,200 కోట్ల రూపాయలు. ఆ సంఖ్య వినడానికి ఎంత పెద్దదిగా ఉందో దాని వెనుక ఉన్న బాధ్యత కూడా అంతకంటే ఎక్కువే అని చెప్పాలి. ఇదేదో ఒక చిన్న పథకానికి కేటాయించిన నిధులు కావు. ఇది తెలంగాణ రాష్ట్రం తన కోసం రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న ఉద్యోగులకు మరియు పదవీ విరమణ చేసిన వృద్ధ పెన్షనర్లకు చెల్లించాల్సిన చట్టబద్ధమైన మొత్తం. ఇందులో పెండింగ్‌లో ఉన్నటువంటి జీతాలు, కరువు భత్యం, డీఏ, అరియర్స్, రిటైర్మెంట్ గ్రాట్యుటీలు, అలాగే పెన్షన్ బకాయిలు మరియు ఇతర అలవెన్స్‌లు అన్నీ కలిసి ఉన్నాయి. మరింతటి భారీ ఆర్థిక భారం ఖజానాపై ఉన్నప్పటికీ ప్రభుత్వం దీనిని ఒక ప్రాధాన్యత అంశంగా గుర్తించడం అనేది ఉద్యోగ వర్గాల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవాన్ని సూచిస్తుంది. రాష్ట్ర కేబినెట్ ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక విప్లవాత్మకమైన మార్గాన్ని ఎంచుకుంది. కేవలం నిధులు ఇస్తామని హామీ ఇవ్వటంతో సరిపెట్టకుండా రాబోయే 100 రోజుల్లో ఈ మొత్తం 14,200 కోట్ల రూపాయల బకాయిలను ప్రతి పైసాతో సహా క్లియర్ చేయాలని ప్రభుత్వం ఒక డెడ్‌లైన్ పెట్టుకుంది. అంటే సుమారు 3.5 నెలల కాల వ్యవధిలోనే ఈ భారీ ఆర్థిక ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సాధారణంగా ప్రభుత్వాలు బకాయిల చెల్లింపు విషయంలో సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తూ ఉంటాయి. కానీ ఇలా ఒక స్పష్టమైనటువంటి కాలపరిమితిని నిర్ణయించుకోవడం అనేది ఒక సాహసోపేతమైన వాగ్దానం అని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంచడమే కాకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని వేగంగా పనిచేసేలాగా ప్రేరేపిస్తుంది. ఈ 14,200 కోట్ల రూపాయల బకాయిల భారాన్ని మనం విశ్లేషిస్తే ఇందులో ఎవరికి ఎంత వాటా ఉంది అనేది స్పష్టమవుతుంది. మొత్తం బకాయిలలో సింహభాగం అంటే సుమారు దాదాపు 8,000 కోట్ల రూపాయల వరకు కేవలం రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఉందన్నమాట అమౌంట్. తమ జీవితాంతం ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించి వృద్ధాప్యంలో ప్రశాంతంగా జీవించాలని కోరుకునేటటువంటి పెన్షనర్ల సొమ్ము ఇది. ఇక మిగిలిన 6,200 కోట్ల రూపాయలు ప్రస్తుతం సర్వీస్‌లో ఉండి విధులను నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులకు అందాల్సింది ఉంది. ఇది కేవలం అంకెలతో కూడిన లెక్క మాత్రమే కాదు. దీని వెనుక వేల కుటుంబాల మనోవేదన మరియు వారి అవసరాలు దాగి ఉన్నాయి. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, అనారోగ్య సమస్యలు, ఎన్నో ఆర్థిక అవసరాల కోసం ఈ డబ్బుపైనే వారు ఆధారపడి ఉన్నారని కేబినెట్ గుర్తించింది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వృద్ధులు తమ హక్కుగా రావాల్సిన గ్రాట్యుటీ మరియు పెన్షన్ ప్రయోజనాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూగా తిరగాల్సి రావటం ఎంతటి బాధాకరమైనటువంటి విషయమో మంత్రివర్గ సమావేశంలో చర్చకొచ్చింది. వృద్ధాప్యంలో ఇలాంటి కష్టాలు పడకూడదని ప్రభుత్వం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ సమస్యను పరిష్కరించడమే తమ మొదటి లక్ష్యమని ప్రకటించింది. అయితే ఈ 14,200 కోట్ల రూపాయల బకాయిలు ఒక్క రోజులోనో లేదా ఒక ఏడాదిలోనో పేరుకుపోయినవి కాదు. మంత్రులు స్వయంగా వివరిస్తున్న దాని ప్రకారం గత 10 ఏళ్ల కాలంలో వివిధ సందర్భాల్లో నిలిచిపోయిన బకాయిలన్నీ ఇప్పుడు ఒకేసారి కొండలా పేరుకుపోయాయి. పాత సామాన్ పాత సమస్యలను పరిష్కరించుకుంటూ రావటం వల్లే ఈ యొక్క పరిస్థితి ఏర్పడిందనైతే వారు విశ్లేషించారు. సమస్య 10 ఏళ్లది అయినప్పటికీ పరిష్కారం మాత్రం 100 రోజుల్లోనే కావాలని ప్రభుత్వం ఒక పక్కా వ్యూహాన్ని అయితే రూపొందించుకుంది. ఈ ప్లాన్‌లో ప్రధానంగా 3 దశలున్నాయి. మొదటి దశలో ఇంతటి భారీ నిధుల కోసం కేవలం రెగ్యులర్ బడ్జెట్ పైనే ఆధారపడకుండా ఇతర ఆర్థిక మార్గాలను మరియు రుణ సేకరణ మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. రెండవ దశలో రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో ఎవరికి ముందుగా చెల్లించాలి అనే దానిపై స్పష్టత తీసుకురావటము. ఇక మూడోది మరియు అత్యంత కీలకమైన దశలో టార్గెట్ పెట్టుకున్నట్లుగా నిర్ణీత 100 రోజుల్లోపే చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగుల ఖాతాల్లోకి నగదు మళ్లించడము.
ఈ వ్యూహం అమల్లో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఆర్థిక శాఖను అప్రమత్తం చేశారు. ఈ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడటానికి మరియు ఉద్యోగులకు భరోసా ఇవ్వటానికి మంత్రులు కూడా ఒక అనూహ్యమైన మరియు అభినందనీయమైన నిర్ణయాన్నయితే తీసుకున్నారు. ఇది వారి నిబద్ధతను చాటి చెప్తోంది. నిధుల సమీకరణ అనేది ఎంత కష్టమైన పనో అందరికీ తెలిసిందే. అందుకే ఆ ప్రక్రియలో మేము కూడా భాగస్వాములం అవుతామని మంత్రులు ముందుకొచ్చారు. అవసరమైతే క్యాబినెట్‌లోని మంత్రులందరూ తమ జీతాల్లోంచి ఏకంగా 50% కోత విధించుకోవడానికి సిద్ధంగా ఉన్నారనైతే ప్రకటించారు. అంటే తమ జీతాల్లో సగానికి సగం బకాయిల చెల్లింపుల కోసం విరాళంగా ఇవ్వటానికి వారు రెడీ అయ్యారు. ప్రజాప్రతినిధులు తమ సొంత ప్రయోజనాలను పక్కన పెట్టి ఉద్యోగుల కోసం ఇలాంటి ప్రతిపాదన చేయడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా అరుదైన మరియు గొప్ప విషయం. కేవలం మాటలతో సరిపెట్టకుండా ఈ ప్రణాళికను తక్షణమే అమలు చేయడానికి ప్రభుత్వం కొన్ని కీలక చర్యలను గూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా నిధుల సమీకరణ మరియు పంపిణీ పర్యవేక్షించడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్ల సంఘాలతో సమావేశాలు నిర్వహించి అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో చెల్లింపుల షెడ్యూల్‌ను సిద్ధం చేయాలి. దీనివల్ల ఉద్యోగుల్లో ఉన్న ఆందోళన తగ్గి ప్రభుత్వానికి మరియు ఉద్యోగుల మధ్య ఒక బలమైనటువంటి విశ్వాసం ఏర్పడుతుంది. మొత్తం మీద చూస్తే తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన లక్ష్యంతో ఈ సమస్యను పరిష్కరించడానికి కంకణం కట్టుకుంది. అయితే గత 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ భారీ సమస్యకు 100 రోజుల ప్లాన్ నిజంగానే ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అది రాష్ట్రంలోని లక్షలాది మంది కుటుంబాల్లో వెలుగులు నింపడం ఖాయం.